భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, ఎందరో రాజకీయ నేతలు, దివాళాకోరు రాజకీయాలు చూసాం, దగాకోరు రాజకీయాలు చూసాం. ఇచ్చిన మాట తప్పడం నుంచి నిజాయితీకి నీళ్లొదిలేసిన పొలిటికల్ లీడర్స్ వరకు చాలా మందిని దేశ ప్రజలు చూశారు. కానీ రాజకీయ జీవితం ప్రారంభం నుంచి తడిగుడ్డతో గొంతులు కోయడమే లక్ష్యంగా, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడమే ధ్యేయంగా, అండగా నిలిచిన వాళ్ళందరి అంతు చూడడమే బాధ్యతగా ప్రతి క్షణం ప్రతిరోజు జీవిస్తూ వచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ కోణాన్ని తెరిచి చూసినా కనిపించేది వంచనే, కుట్రే, కుతంత్రమే. చంద్రబాబు నమ్మించినట్టు ఎవ్వరూ ఎవరిని నమ్మించలేరు. చంద్రబాబు నట్టేట ముంచినట్టు కూడా ఎవ్వరూ ఎవరిని ముంచలేరు. రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి హ్యాండ్ ఇచ్చినా, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచినా చంద్రబాబు వంచే తీరుని అందుకోవడం, అధిగమించడం ఇప్పుడు ఎప్పుడు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బంధువులు, బంధాలు, రాజకీయ స్నేహాలు, పొత్తులు ఇవన్నీ కూడా చంద్రబాబుకి అవసరం మేరకే. అవసరం తీరాక ఎవరినైనా వదిలించుకోవడమే. అందుకోసం ఆయన పన్నిన పన్నాగాలు, అమలు చేసిన కుట్రలను ఒకసారి పరిశీలిస్తే వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అనాల్సిందే. భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు అంటారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవటంతో తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టాడు. విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ పార్టీల దాకా అన్నింటినీ వాడుకున్నాడు. అవసరం తీరిన తర్వాత అదే వంచన బుద్ధిని ప్రదర్శించాడు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్తో. 20% యువత కోటాలో ఎమ్మెల్యే టికెట్ను సంపాదించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు. టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్తో ఆయన పరిచయమే ఆయనకు అల్లుణ్ణి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. మీ మామగారు పార్టీ పెట్టారు, అందులోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని డాంభికాలు పలికాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేట్ ఫిరాయించాడు. టీడీపీలో చేరటానికి పావులు కదిపాడు. నిజానికి చంద్రబాబును పార్టీలోకి చేర్చుకోవటం ఎన్టీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదని, తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎప్పుడైతే మామగారు అధికారంలోకి వచ్చారో రామారావు గారు దానికి రిజైన్ చేసి అవసరమైతే మామ మీద కూడా పోటీ చేస్తానని చెప్పని మామగారి దగ్గర చేరాడు. మామగారి దగ్గర చేరిన తర్వాత ఇదంటే పదే పదే మనం దీన్ని చరిత్రచరణంగా వాళ్ళు ఆయన గొప్పతనం గురించి మాట్లాడినప్పుడల్లా మనం దీన్ని మళ్ళీ రికార్డు తిరగేయాల్సి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన్ని మానసిక క్షోభకి గురి చేసి, అంటే ఒక మేరు పర్వతం లాంటి నటశిఖరం ఆయన, సినీ రమ్య హర్మ్యానికి మణిమయ రంజిత గోపురంగా వెలుగొందినటువంటి రామారావు గారిని ఆయన్ని అతి దారుణంగా చెప్పులు వేయించి ఆయన యొక్క పదవిని లాక్కొని ఆయన్ని పదవీచ్యుతుడిని చేసి, ఆ వయసులో ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో అయితే ఈయన కారాగారంలో ఉన్నాడో ఆ 73 సంవత్సరాల వయసులో ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి ఎంతో కుమిలి ఇదైపోయేటట్టుగా చేసినటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అటు ఎమ్మెల్యేగా తాను ఓడిపోవటంతో దొడ్డిదారిన టీడీపీలో అడుగుపెట్టారు చంద్రబాబు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవటాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కానీ కుమార్తె ఒత్తిడితో ఎన్టీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర వినయంగా నటిస్తూ పార్టీ మీద క్రమంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. 1989లో కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 1994లో టీడీపీ గెలవటంతో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా పనిచేస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. 1989లో టీడీపీ ఓటమి పాలైంది. అప్పుడే కనుక టీడీపీ గెలిచి ఉంటే
1995 దాకా చంద్రబాబు ఆగేవాడు కాదన్నది పొలిటికల్ ఎనలిస్టుల విశ్లేషణ. 85-86లో కర్షక పరిస్థితి చైర్మన్ అనే ఒక పోస్టు సృష్టించుకొని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. ఆ టైంలో తనకు ఒక అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఏ రోజుకైనా ఎన్టీ రామారావును కూలదోసి తన ముఖ్యమంత్రి కావడానికి పన్నాగం పన్నింది అప్పుడే. తెలుగుదేశం పార్టీలో తనకు ఒక అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 89లో ఓడిపోయిన తర్వాత మెల్లగా ఎన్టీ రామారావు గారు అనారోగ్యం బారిన పడడం, కుటుంబ సభ్యులే ఆయన్ని పట్టించుకోకపోవడం, తదనంతరం లక్ష్మీపార్వతి గారు ఆయనను పెళ్లి చేసుకోవడం, ఈ పరిస్థితుల్లో పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొని అసెంబ్లీలో మొత్తం తన చక్రం తిప్పేవాడు. 94లో రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ఎప్పుడైతే సంపూర్ణ దాదాపు 230 సీట్ల ఘన విజయంతో అధికారంలోకి వచ్చారో అప్పుడే రామారావు గారిని పదవి నుంచి దించేయాలన్న కుట్రకు వ్యూహరచన చేశాడు. పిల్లనిచ్చిన మామ, పార్టీ క్యాడర్ వద్దంటే వద్దంటున్నా పార్టీలోకి తీసుకున్న మామ. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన మామనే నమ్మించి నట్టేటా ముంచేశారు చంద్రబాబు. లక్ష్మీ పార్వతి వైపుకు వేలు చూపిస్తూ తన కుట్రనే అమలు చేశారు. ఎన్టీఆర్ సారథ్యంలో టీడీపీ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో 216 సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచే పార్టీలో పాలనలో లక్ష్మీ పార్వతి జోక్యం పెరిగిపోతుందన్న భావనను అందరికీ కల్పిస్తూ తన కుతంత్రాలకు పదును పెడుతూ వచ్చారు చంద్రబాబు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా కథను నడిపించారు. తన ఎమ్మెల్యేలను బంధించారని వాళ్లను విడిపించడం కోసం ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్కు వెళ్లిన ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరువదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చేశారు. పిల్లనిచ్చి పార్టీలో పదవినిచ్చిన మామని వెన్నుపోటు పొడి చేశారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎంతగా వాడాలో అంతగా వాడేశారు. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన పాపంలో ఆయన కుమారులు కుమార్తెలకు వాటా ఇచ్చాడు. అవసరం తీరిన తర్వాత వాళ్ళందరినీ అంతే నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేశాడు. ఎన్టీఆర్ కి చంద్రబాబు అల్లుడు. సరే అల్లుడు కదా, మామకి వెన్నుపోటు పొడవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముందని ఎవరైనా అనుకోవచ్చు. ఈ మాత్రం దానికి వంచడంలో, కుట్రలు చేయడంలో చంద్రబాబుకు మించిన వాళ్ళెవ్వరూ ఉండరని ఎందుకు అనుకోవాలన్న సందేహం రావచ్చు. కానీ చంద్రబాబు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్లో సింగిల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఆ కుట్ర మొత్తంలో ఎన్టీఆర్ పిల్లలను, అల్లుళ్లను, బంధువులను భాగస్వామ్యం చేయించాడు. వెన్నుపోటుకి తిరుగుబాటు ముసుగు తొడిగే ప్రయత్నం చేశాడు. అందుకే ఆయన్ను తడిగుడ్డతో గొంతు కోయడంలో పీహెచ్డీ చేసిన ఏకైక నేత అనేది అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒక మనిషి ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. కానీ విచిత్రంగా చంద్రబాబు చేతిలో నందమూరి కుటుంబం ఎన్నోసార్లు మోసపోయింది. వాళ్ళని నమ్మించి ద్రోహం చేయటంలో చంద్రబాబు ఎప్పుడూ ఓడిపోలేదు. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కోవటానికి లక్ష్మీ పార్వతిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఉన్న వ్యతిరేకతను చక్కగా క్యాష్ చేసుకున్నారు చంద్రబాబు. కొడుకులతో, కూతుళ్లతో, అల్లుళ్లతో యుద్ధం చేయాల్సిన స్థితిలోకి ఎన్టీఆర్ని నెట్టేసి తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన ఇది తప్పు అనలేని స్థితికి ఎన్టీఆర్ కుటుంబాన్ని తీసుకువెళ్లిపోయారు చంద్రబాబు. ఆ తర్వాత అధికారం చేతికొచ్చింది. ఆ వెంటనే మరో కుట్రకి తెరతీశారు చంద్రబాబు. అప్పటిదాకా తన కండగా నిలిచిన హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను వదిలించుకునే ఎత్తుగడలను విజయవంతంగా అమలు చేశారు. డిప్యూటీ సీఎం పదవిస్తారని నమ్మించి
ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటంలో దగ్గుబాటిని బాగా వాడుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత మొండి చేయి చూపటంతో కొద్ది రోజులకే దగ్గుబాటి తిరిగి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిపోయారు. ఇక 6 నెలల్లో మంత్రి పదవి నుంచి తప్పించి హరికృష్ణను బయటకు పంపారు. బాలకృష్ణని చంద్రబాబు ఎప్పుడూ ఆటలో అరటి పండుగ చూస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. ఎప్పటికైనా అవసరం ఉంటుందని భావించే బాలకృష్ణను వియ్యంకుడిగా చేసుకున్నారని టీడీపీలోనూ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ కుటుంబం తనకు దూరమైపోతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా బాలకృష్ణతో వియ్యం అందుకున్నారన్నది రాజకీయ పరిశీలకుల మాట. 2009 ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా తయారవటంతో మళ్లీ నందమూరి కుటుంబం అవసరం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. తీవ్రంగా శ్రమించాడు. షూటింగ్లను పక్కన పెట్టి ఏపీ అంతా విస్తృతంగా ప్రచారం చేశాడు. చివరికి హైదరాబాద్ వస్తూ కార్ యాక్సిడెంట్లో గాయపడి ఆసుపత్రిలో బెడ్ మీద నుంచే ప్రసంగాలు చేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటం తర్వాత కొడుకు లోకేష్ ని తెర మీదకి తేవటం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. చివరికి హరికృష్ణ మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటంపై నాడు తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన టీఆర్ఎస్ నేతలతో హరికృష్ణ భౌతిక కాయం పక్కనే పొత్తు మంతనాలు సాగించారు చంద్రబాబు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత కూకట్పల్లి ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా హరికృష్ణ మరణం తాలూకు సానుభూతి వర్కౌట్ అవుతుందని నమ్మించి ఆయన కుమార్తె సుహాసినిని పోటీలో పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని సుహాసిని నాడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్నోసార్లు అవసరానికి వాడేస్తూ మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. సొంతంగా నిలబడి పార్టీని గెలిపించే దమ్ము లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి ఇమేజ్ నీడలోనో ఎవరో ఒకరి చరిష్మా చాటునో నిలబడి విజయం అందుకోవాల్సిందే. ఎన్నికల సమరంలో ప్రత్యర్థులతో సింగిల్గా తలపడి గెలిచిన చరిత్రే చంద్రబాబుకి లేదు. పొత్తుల సాయంతో గెలవాలి. ఏరు దాటిన తర్వాత స్నేహహస్తం ఇచ్చిన పార్టీల మీద కుట్రల కత్తులు రువ్వాలి. 45 ఏళ్ల రాజకీయ జీవితం అంతా ఇలానే సాగింది. అవసరానికి వాడుకుని వదిలేయడం, కన్నింగ్ పాలిటిక్స్ కి ఖతర్నాక్గా ప్లే చేయడంలో మాస్టర్ చంద్రబాబు. వాడుకొని వదిలేయటం, నమ్మించి అవసరం తీరాక మోసం చేయటం, ఈ ఫార్ములాని ఎక్కడైనా విచ్చలవిడిగా అప్లై చేయటంలో చంద్రబాబు నైపుణ్యం అసాధారణం. చంద్రబాబు ఎదుగుదల వెనక బీజేపీతో స్నేహం చాలా కీలకం. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయితే తొలిసారి మామకు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు. మిగిలిన 2 సార్లు బీజేపీ ఇమేజ్ ని వాడుకొనే పవర్లోకి వచ్చారు. రాజకీయంగా బీజేపీని వాడుకొని లాభపడటం, అవసరం తీరిన తర్వాత బీజేపీని మతోన్మాద పార్టీ అంటూ దూషిస్తూ దూరం జరగటం తన రాజకీయ జీవితంలో చంద్రబాబు పదే చేశారు. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ ని బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవటంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకొని కార్గిల్ వార్ సెంటిమెంట్ ని వాడుకొని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏను కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలను నమ్మి వాజ్పేయి కూడా ముందస్తుకి జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏను కూడా చంద్రబాబు నిండా ముంచేశారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 2004కు వచ్చేసరికి అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఓడిపోవడంతో బీజేపీ వల్లే ఓడిపోయాను, అది మసీదులు కూల్చే పార్టీ అని చెప్పి తిట్టి మైనార్టీలకు క్షమాపణ చెప్పి మళ్ళెప్పుడు ఈ తప్పు చేయనని చెప్పిన చంద్రబాబు నాయుడు 2009లో బీజేపీని కాదని మళ్ళీ సిపిఐ-సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు. 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకోనని చెప్పిన పెద్ద మనిషి 2014లో మళ్ళా బీజేపీతో నరేంద్ర మోడీ ప్రభావాన్ని వెనకేసుకొని గెలవడం కోసం బీజేపీతో పొత్తు. చూడండి ఎంత క్రెడిబిలిటీ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఉదాహరణలు. ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మతతత్వ బీజేపీ అంటూ విమర్శలు చేయటమే కాదు, గుజరాత్ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలను చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామన్నారు. 2004 తర్వాత 2009లోనూ ఓటమి పాలవటంతో 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ ను వాడుకొని 2014లో గెలిచారు. ప్యాకేజీ చాలు, ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ ఏపీకి తీరని నష్టం చేశారు.
అటు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడంతో ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. దీన్ని గ్రహించిన చంద్రబాబు 2018లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. మళ్లీ బీజేపీని, మోదీని నానా మాటలంటూ ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరుతో డ్రామా చేశారు. 2019 ఓటమి తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గర కావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఫలితం కనిపించలేదు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి చంద్రబాబు జైలు పాలైన తర్వాత పురంధేశ్వరి ద్వారా మళ్లీ ప్రయత్నాలు చేశారని, అయితే చంద్రబాబు స్వభావం పూర్తిగా తెలిసిన బీజేపీ ఢిల్లీ పెద్దలు టీడీపీకి స్నేహహస్తం ఇచ్చే దిశగా కనీసం ఆలోచన కూడా చేయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇవాళ స్కాముల పాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఫేస్ సేవింగ్ కోసం కృషి చేస్తుంటే ఎక్కడ జాతీయ స్థాయిలో ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకొచ్చి చంద్రబాబుకు బాసటగా నిలబడింది లేదు. 43 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఇవాళ ఏ ప్రజా సంఘాలు కూడా ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక కృతకమైనటువంటి కమ్యూనిటీ పరంగా ఉద్యమం చేసుకునేటువంటి స్థాయికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ ఇదైపోయింది. ఇవాళ ఏ పుత్రరత్న అయితే వాపోతున్నాడో అతగాడి ఘనకార్యాలు, వికారపు కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు కూడా ఇందుకు ఆజ్యం పోసాయని చెప్పి అయితే విస్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తన నాయకత్వాన్ని నమ్మి పనిచేసిన వాళ్లను కూడా ఘోరంగా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఎంతో మంది నేతలను, వారి సేవలను ఉపయోగించుకొని చివరికి వాళ్లకు మొండి చేయి చూపటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారాన్ని లాక్కున్న నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది టీడీపీ నేతలు చంద్రబాబు నయవంచన స్వభావానికి బలైపోయారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళనే మోసం చేశారు. తనని నమ్మిన ప్రతి ఒక్కరికి ద్రోహం చేశారు. తన ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరి మీద కుట్రలు పన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనైతే దశాబ్దాలుగా నయవంచన చేస్తూనే ఉన్నారు. ఇలా నమ్మిన వాళ్ళని, సాయపడిన వాళ్ళని, కష్ట సమయంలో అండగా నిలిచిన వాళ్ళని నిలువునా ముంచిన ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరే అంటున్నాయి రాజకీయ వర్గాలు.